హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నాటుకోడి కూర మా ఆడపడుచు వాళ్ళైతే కొద్దిగా పెట్టారు. దాన్ని అయితే కర్రీ చేయబోతున్నాను. అంతలాకి ఇంట్లో దోసపిండి అయితే ఉందండి. మార్నింగ్ సెక్షన్కి దోశ నాటుకోడి కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. నాటుకోడి కర్రీ అయితే బాగుంటుందని శార్వాలాగా చేస్తున్నానండి. మీలో ఎంతమందికి నాటుకోడి కూర దోశ అంటే ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. నాటుకోడి అంటే ముక్క గట్టిగా ఉంటుంది, అందుకని కొద్దిగా వాటర్ వేసి మరిగినంతసేపు అయితే ఉడికించుకోవాలండి. దానికి మసాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో కొత్తిమీర కూడా వేసి ఉడికించుకుంటే కమ్మటి వాసన బాగుంటుందండి. మసాలాలకి ధనియాలు, తెల్లగడ్డలు, అల్లం, కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చార్వా కాబట్టి కర్రీకి అయితే కొబ్బరి అవసరం లేదండి. మేమైతే వేసుకోము, మీరేమన్నా వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. టమాటాలు కూడా వేసి అన్నీ వేసి మిక్సీ చేసి మెత్తగా మిక్స్ చేసుకొని పక్కనైతే ఉంచుకోవాలండి. తర్వాత ఒక బాండిట్లో ఆయిల్ వేసి ఈ మసాలాలంతా వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. దాంట్లో చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలండి. ఇందులోనే 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా ఉడికించిన తర్వాత ఈ ఉడకబెట్టిన కర్రీని ఎత్తి దాంట్లోకి వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా ముక్క మెత్తబడేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. అంతే అండి. ఫైనల్గా కొత్తిమీరతో కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అట్లాగే పక్కనే పెనం పెట్టుకొని దోశ అయితే వేసానండి. మా పిల్లలకి, మా వారికి దోశ అయితే పక్కన కర్రీ ఉడుకుతున్నాగానే దోశలు అయితే వేసానండి. నేనైతే ఉడుకుతున్నాగా మా వారికి, మా పిల్లలకి దోశలు అయితే వేసిచ్చానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిందండి. మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టమో చాలా బాగుంటుందండి. మీకు వడలంటే ఇష్టమా, దోశ అంటే ఇష్టమా కామెంట్ రూపంలో. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకేదైనా పొరపాట్లు కానీ ఉంటే కామెంట్ చేయండి. మీకు నాటుకోడి కూరతో ఏ రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. మాకైతే నాటుకోడి కూరతో శార్వా అంటే చాలా ఇష్టం అండి. ఇచ్చే లైక్ వల్ల, సబ్స్క్రైబ్ వల్ల మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. మీ సపోర్ట్ మాకుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. మళ్ళీ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామండి. మీరు మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.